నమస్కారం సుధీర్ సార్. నమస్కారం అండి. కాన్ఫిడెంట్‌గా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుదామని ఇంట్లో వాళ్ళతోటి కన్విన్స్ చేసుకొని మరీ దిగుతారు కొంతమంది స్టూడెంట్స్. కానీ కొద్ది రోజులు ఆగిన తర్వాత అది ఏ విధంగా అవుతుందో నాకు జాబ్ రాదేమో అన్న భావనలోకి వెళ్ళిపోయి, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంతా దెబ్బతినేసి ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలంటే షివర్ వచ్చేటువంటి పరిస్థితి. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఎందుకంటే క్లాస్ రూమ్‌లో జనాభాను చూసినా, అమ్మో! ఇక్కడ నేను అసలు నిలబడగలుగుతానా అన్న ఫియర్ ఒకటి ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఎప్పుడైతే అప్లై చేసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటి క్యాలిక్యులేషన్ తెలిసినప్పుడు కూడా వీక్ అయిపోతున్నాం. సో, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఎలా ఓవర్‌కమ్ అవ్వాలి అసలు దాన్ని? ఓకే. నాగరాజు గారు ఇదే ఫీలింగు ఒక్కసారి పాస్ట్‌కి వెళ్ళండి. హ్మ్. 5, 6 సంవత్సరాలు బ్యాక్‌కి వెళ్ళి అక్కడి నుంచి మొదలుపెట్టండి. 6 సంవత్సరాల క్రితం 10థ్ క్లాస్ ఎగ్జామ్ రాశారు మీరు. హ్మ్. 10థ్ క్లాస్ ఎగ్జామ్ కూడా స్టేట్ లెవెల్‌లో ఉన్న, మీ ఏజ్ గ్రూప్‌లో ఉన్న అందరూ రాసినటువంటి ఎగ్జామ్. హ్మ్. ఆ రోజు కూడా మీకు ఈ భయం వెంటాడింది. అవును. రిజల్ట్ వచ్చిన రోజున ఎంత పర్సెంటేజ్ వస్తుంది? ఎంత మార్కులొస్తాయి? ఈ ఈ కాంపిటీషన్‌లో నేనెక్కడుంటాననే భయాలు ఆ రోజు వెంటాడాయి. సక్సెస్‌ఫుల్‌గా దాటి బయటకొచ్చాం. ఇంటర్మీడియేట్‌లో కూడా అదే జరిగింది. గ్రాడ్యుయేషన్‌లో కూడా అదే జరిగింది. సో, ఇది కామన్. కాంపిటీషన్ అనేది మనం ఒక టెస్ట్ రాయటం అనేది, ఆ టెస్ట్‌లో మనం పాస్ అవ్వటమా? ఫెయిల్ అవ్వటమా? అనే ఈ ఛాన్స్ అనేది 6 సంవత్సరాల క్రితం నుంచి మనల్ని వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కాంపిటీటివ్ ఎగ్జామ్‌కొచ్చాము అనంటే ఆ ఫేజెస్ అన్నీ సక్సెస్‌ఫుల్‌గానే కంప్లీట్ చేసొచ్చాం. హ్మ్. టెన్షన్ గ్యారంటీ. నో డౌట్. బట్ అయన్నీ సక్సెస్‌ఫుల్‌గా మనం ఓవర్‌కమ్ చేసి వచ్చాము అన్న కాన్ఫిడెన్స్ మీలో ఉంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా ఇంపార్టెంట్. లైఫ్ అనేది ప్రతిరోజు టెస్టేనండి. అవును. ప్రతిరోజు టెస్ట్. కొన్ని మనకి రిటర్న్‌గా మార్కుల రూపంలో వస్తాయి. కొన్ని పాయింట్ల రూపంలో వస్తాయి. కొంత ఒపీనియన్ రూపంలో వస్తది. సో, ప్రతిరోజు పరీక్షే మనకి. కాబట్టి ఆల్రెడీ మనం అన్నీ దాటుకొని వచ్చాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాన్ఫిడెన్స్ ఉంచుకోండి. రెండో పాయింట్, ఒక మనిషి చేయగలుగుతున్నాడు అనంటే అదే పని ఖచ్చితంగా మనం కూడా చేయగలం. ఆ మనిషికున్న నాలెడ్జ్ ఏంటో అది గనక మనం కాపీ చేసి మనలో ఇన్‌హెరిట్ చేసుకుంటే, మనం నేర్చుకుంటే ఆ మనిషి చేసిన పనిని ఖచ్చితంగా మనం కూడా చేయగలం. నో డౌట్ అబౌట్ ఇట్. సో, చేయగలమా లేదా అనే దానికంటే ఉద్యోగం తెచ్చుకున్న వాళ్ళు ఏ స్ట్రాటజీతో తెచ్చుకున్నారు? వాళ్ళు ఏ కంటెంట్ ప్రిపేర్ అయ్యారు? ఏ రేంజ్ వరకు ప్రిపేర్ అయ్యారు? వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది? అనేది తెలుసుకొని దాన్ని మనం తీసుకోవటానికి ట్రై చేయాలి. అది తీసుకుంటే ఖచ్చితంగా మనకు కూడా ఉద్యోగం వస్తది. నంబర్ 2, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ దేర్. హ్మ్. నంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఆర్ దేర్. నోటిఫికేషన్‌లో మన, తన అనే భేదం లేకుండా ఉన్న వాళ్ళల్లో ఎవరు బాగా పెర్ఫార్మ్ చేస్తే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు. నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి నాకు ఉద్యోగం రికమెండేషన్ అట్లాంటివి ఏమి ఉండవు. కాంపిటీటివ్ ఎగ్జామ్ ఓపెన్ టు ఆల్, అందరూ రాయాలి. అందరిలో ఎవరు బెస్ట్‌గా పెర్ఫార్మ్ చేస్తే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఫస్ట్ అటెంప్ట్‌లో ఫెయిల్యూర్ కాంపిటీటివ్ నేను ఆస్పిరెంట్స్‌కి చెప్పదలుచుకున్నాను ఈ స్పెషల్‌గా ఈ పాయింట్‌ని. ఈ ప్రెజెంట్ జనరేషన్ పీపుల్ ఇప్పటి వరకు ఫెయిల్యూర్స్ చూడలేదండి. హ్మ్. పేరెంట్స్‌కి కావాల్సినయన్నీ మెజారిటీ మోర్ దెన్ 90% ఆఫ్ కిడ్స్‌కి, 10% బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి కొన్ని జరగలేదు. ఐ డూ యాక్సెప్ట్ ఇట్. బట్ 90% ఆఫ్ కిడ్స్ ఈ జనరేషన్ వాళ్ళకి ఫెయిల్యూర్స్ అనేది ఇప్పటి వరకు తెలియలేదు. అది మార్కుల రూపంలో అవ్వచ్చు, వాళ్ళ కోరికల రూపంలో అవ్వచ్చు. పేరెంట్స్ అన్నీ తీర్చేశారు. ఫెయిల్యూర్ చూడటం అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్ నుంచి మొదలవుతుంది. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో సక్సెస్ రేట్ హార్డ్లీ 4% ఉంటుంది. కొన్ని నోటిఫికేషన్‌లో 0.5% ఉంటుంది. 0.5% సక్సెస్ రేట్ ఉంది అనంటే 99.5%కి ఫెయిల్యూరే వస్తుంది. హ్మ్. సో, ఫెయిల్యూర్ చూడటం అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి వస్తుంది. బీ మెంటల్లీ ప్రిపేర్డ్. సక్సెస్ అయిన వాళ్ళు ఏ స్ట్రాటజీ తోటి సక్సెస్ అయ్యారు? వాళ్ళకి మీకు ఉన్నటువంటి బ్రిడ్జ్ గ్యాప్ ఏంటి? నాకు కొంత నాలెడ్జ్ ఉంది. మీకు ఒక నాలెడ్జ్ ఉంది. మన ఇద్దరం కలిసి ఒక ఎగ్జామ్ రాసాము. అందులో మీరు విన్ అయ్యారు. సో, ఐ షుడ్ నాట్ సే మీకు లక్ ఉంది, నాకు లక్ లేదు. లేదు మీరు వేరే స్టేట్‌కి అప్లై చేశారు, నేను ఇంకొక స్టేట్‌కి అప్లై చేశాను. నేను కూడా మీ స్టేట్‌కి అప్లై చేస్తే బాగుండేది. ఇవన్నీ వద్దు. ఇవన్నీ మనల్ని మనం సేఫ్ గార్డ్ చేసుకోవటానికి మాట్లాడుకునేటటువంటివి లేదా ఆలోచించేటటువంటి పాయింట్స్. అందులోంచి బయటికి రావాలి. మీకు ఉద్యోగం వచ్చింది అనంటే మీరు నాకంటే బెటర్‌గా పెర్ఫార్మ్ చేశారు. నో డౌట్ అబౌట్ ఇట్.
ఆ బెటర్ ఏంటి, నన్ను దాటి మీరు ముందుకెళ్ళారు అని అంటే మీరు ఏ స్కిల్ సెట్ తోటి వెళ్ళారు, మన ఇద్దరికి ఒక బ్రిడ్జ్ గ్యాప్ ఉంది, దాన్ని కనుక నేను ఫిల్ చేసుకొని నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్ళాను అని అనుకోండి, ఖచ్చితంగా జాబ్ నాదే. సో స్కిల్ సెట్ ఈజ్ ఇంపార్టెంట్, స్ట్రాటజీ ఈజ్ ఇంపార్టెంట్. ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఏ స్కిల్ సెట్తో తెచ్చుకుంటున్నారు, ఏ స్ట్రాటజీతో తెచ్చుకుంటున్నారు. మనకు రాలేదు అని అంటే మనకు లేకపోవటం కాదు, వాళ్ళకు లక్ ఉన్నట్లు కూడా కాదు. ఇన్ఫర్మేషన్లో, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీలో ఒక బ్రిడ్జ్ గ్యాప్ ఉంది, అది తెలుసుకోవాలి. ఫస్ట్ అది ఫిల్ చేయాలి. నెక్స్ట్ అన్నిటికంటే ఫైనల్గా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ హాల్. మీరు సంవత్సరం మొత్తం లేదా 6 నెలలు ఎంత బాగా పెర్ఫామ్ చేసినా సరే అల్టిమేట్గా మీరు పెర్ఫామ్ చేయాల్సింది ఎగ్జామినేషన్ హాల్లో. సో ఆ ఎగ్జామినేషన్ హాల్లో ఒక్క సెకండ్ కూడా మీరు వేస్ట్ చేయకుండా ఎవ్రీ ఆస్పిరెంట్ షుడ్ ట్రై టు గివ్ దేర్ బెస్ట్. ఎలాంటి బెస్ట్ అంటే ఎగ్జామ్ హాల్లోంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఇవాళ నా బెస్ట్ ఇచ్చాను, నేను ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయలేదు, నాకు ఇచ్చినటువంటి టైంని నేను పర్ఫెక్ట్గా వాడాను అనే కాన్ఫిడెన్స్ తోటి బయటకు వచ్చారు అని అనుకోండి నాగరాజు గారు, ఉద్యోగం వచ్చిందా ఉద్యోగం రాలేదా డజంట్ మ్యాటర్, ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగం వచ్చిందా మంచిది, రాకపోతే మరీ మంచిది అనే కాన్ఫిడెన్స్తో బయటకు వస్తాం. దీనికి కూడా నేను ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు నేను క్లర్క్ ఎగ్జామ్ అప్లై చేశాను, నాకు ఇప్పుడు ఉద్యోగం వచ్చేసింది అని అనుకోండి, నేను క్లర్క్గా స్టార్ట్ అవుతాను, ప్రమోషన్ తోటి మేబీ ఎప్పటికో పిఓ అవుతాను. క్లర్క్ రాలేదు అని అనుకోండి, నేను నెక్స్ట్ నోటిఫికేషన్కి అప్లై చేసే గ్యాప్లో నన్ను నేను ఇంప్రూవ్ చేసుకొని నేను పిఓ నోటిఫికేషన్కి అప్లై చేస్తున్నాను, నాకు పిఓ వచ్చింది అనుకోండి, మరీ మంచిది కదా. కాబట్టి ఇప్పుడు ఉద్యోగం వస్తే మంచిది, రాకపోతే మరీ మంచిది అనే థాట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది ప్రతి ఆస్పిరెంట్కి. ఎప్పుడు అనంటే నేను ఎగ్జామినేషన్కి కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం నేర్చుకున్నాను, నాకు ఎగ్జామినేషన్ హాల్లో నాకు ఇచ్చినటువంటి టైంలో ఒక్క సెకండ్ కూడా నేను మిస్యూజ్ చేయలేదు, ప్రతి సెకండ్ని నేను వాడుకున్నాను, నేను ఇవాళ ఎగ్జామ్లో నా బెస్ట్ ఇచ్చొచ్చాను అని ఏ మనిషి కనిపించినా సరే రిజల్ట్ తోటి సంబంధం లేదు, 99.99% వాళ్ళకి సక్సెస్ వచ్చేస్తుంది. సో దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యి మనం వెళ్ళాలి. ఒక్కటే మైండ్లో పెట్టుకోండి, ఇవాళ ఎగ్జామ్లో నేను ఇన్ని తెచ్చేసుకోవాలి, నాకు ఈ నోటిఫికేషన్లో కంపల్సరీగా ఉద్యోగం రావాలి, ఇవన్నీ వద్దు. ఒక్కటే సింగిల్ పాయింట్ ఎజెండా, వెన్ యూఆర్ గోయింగ్ టు రైట్ ఎగ్జామ్ ఇన్ ఎగ్జామినేషన్ హాల్, ఇన్ టుడేస్ ఎగ్జామ్, ఇవాళ ఎగ్జామ్లో నేను నా బెస్ట్ ఇచ్చి బయటికి రావాలి, నేను ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకూడదు. ఇది ఒక్క పాయింటే పెట్టుకొని వెళ్ళిరండి ఎగ్జామ్. ఒకవేళ ఫెయిల్యూర్ వచ్చిందా, ఎందుకు వచ్చిందో ఇంట్రాస్పెక్ట్ చేసుకుందాం, బ్రిడ్జ్ గ్యాప్ ఏంటి, ఇంకా ఏ సబ్జెక్ట్ ఎన్హాన్స్ చేసుకోవాలి, మనం ఏం తప్పులు చేశామో అనేది మనం చూసుకొని నేర్చుకొని మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్కి అప్లై చేద్దాం, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ట్రూ సార్. ఒకటి మిస్ అయిందంటే అంటే ఆ ఆలోచనలు కూడా పెట్టుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ ఇక్కడ క్లర్క్ మిస్ అయిందంటే పీఓకి నా టార్గెట్ పెట్టుకుంటే ఆటోమేటిక్ మిగతా వాటి మీద బట్ మిస్టేక్ మాత్రం రిపీటెడ్గా చేయకూడదని క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్.